హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ బ్లాగ్స్ ఫ్రమ్ కువైత్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ సక్సెస్ స్టోరీస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. ఈరోజు మీరు తమిళనాడులో చూసిన విధంగా అంబానీని మించిన అదానీ 11.6 లక్షల కోట్లతో మళ్ళీ అగ్రస్థానం. ఏడాదిలో 95% పెరిగిన సంపద. 10.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో అంబానీ. హురున్ కుబేర్ల జాబితాలో ఇవి వెల్లడించారండి. దేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా మళ్ళీ గౌతమ్ అదానీ నిలిచారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 సర్వేలో తెలిసిందండి. ఈ కుబేర్ల సంపదను హురున్ ఎలా లెక్కగట్టిందంటే 2024 జూలై 31 లోపు వీళ్ళు లెక్కించారండి. ఆ టైంలో అమెరికా డాలర్ వచ్చేసి $83.32 ఉంది. అమెరికా డాలర్తో సంబంధం లేకుండా వారసత్వంగా వచ్చిన సంపదను పరిగణలోకి తీసుకుంది. స్టాక్ మార్కెట్లో నమోదిత కంపెనీల విషయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించినట్టు తెలిసింది. నమోదు కానీ కంపెనీలకు వస్తే ఇటీవల ఆయా సంస్థల పెట్టుబడుల కోసం పరిగణించిన విలువలతో పాటు అదే రంగంలోకి లిస్టెడ్ కంపెనీతో పోల్చి రూపొందించినట్లు వివరించింది. ఈ విధంగా మన భారతదేశంలో టాప్ రిచెస్ట్ పర్సన్గా అదానీ మరోసారి నిలిచారండి. 2023లో ముఖేష్ అంబానీ ఉన్నారు. 2024లో మళ్ళీ గౌతమ్ అదానీ మళ్ళీ బ్యాక్ వచ్చారు. సీలకు చెందిన సెవెనాడు కుటుంబం 3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉందండి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి సైరన్ పూనావాలా 2.89 లక్షల కోట్లతో 4వ స్థానంలో. దిలీప్ సంఘవి 2.5 లక్షల కోట్లతో 5వ స్థానంలో ఉన్నారండి. స్వయం కృషితో ఎదిగిన మహిళల్లో జోహాకు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో అగ్రస్థానం ఉన్నారండి. 3,600 కోట్లు, 4,300 కోట్ల జాబితాలో అత్యంత పిన్న వయస్కులుగా జెప్టో సహ వ్యవస్థాపకులైన కావేల్య ఓహరా, ఆదిత్ పలిచా నిలిచారండి. జెప్టో సహ వ్యవస్థాపకులైన కావేల్య ఓహరా గురించి మనం సపరేట్గా ఒక సక్సెస్ స్టోరీ చేస్తామండి. రాబోయే వీడియోలో మీకు దాన్ని అందుబాటులో ఉంచుతాను. కుమారమంగళం బిర్లా గారు ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన వాళ్ళు 2,30,200 కోట్లతో ఉన్నారండి. అలాగే గోపీచంద్ హిందూజా గ్రూప్ వారు 1,92,700 కోట్లతో ఉన్నారండి. రాధాకిషన్ దామణి అవెన్యూ సూపర్ మార్ట్స్ అండి, వీళ్ళు 1,90,700 కోట్లతో ఉన్నారు. అజీం ప్రేమ్జీ విప్రో సాఫ్ట్వేర్స్ అండి, వీళ్ళు 1,90,700తో ఉన్నారు. నీరజ్ బజాజ్ గ్రూప్ వాళ్ళండి 1,62,500తో ఉన్నారండి వీళ్ళు. వీటితో పాటు మన తెలుగు వారిలో కూడా అగ్రగామి 10 మంది కుబేర్లు ఉన్నారండి. వాళ్ళలో మురళీ దివి కుటుంబం 76,100 కోట్లతో ఉన్నారండి. దివిస్ ల్యాబొరేటరీస్. పి పిచ్చిరెడ్డి 54,800 కోట్లతో ఉన్నారండి, మెగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు. అలాగే పివి కృష్ణారెడ్డి 52,700 కోట్లతో ఉన్నారండి, మెగా ఇంజనీరింగ్. వీళ్ళు ఈ మధ్య పోలవరం కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ చేశారండి. మళ్ళీ బి పారసారి రెడ్డి కుటుంబం హెట్రో ల్యాబ్స్ 29,900 కోట్లు. ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి 22,100 కోట్లు, అపర్ణ కన్స్ట్రక్షన్స్. సి వెంకటేశ్వర రెడ్డి 21,900 కోట్లు, వీళ్ళు కూడా అపర్ణ కన్స్ట్రక్షన్సే. ఎం సత్యనారాయణ రెడ్డి వారి ఫ్యామిలీ 18,500 కోట్లు, ఎంఎస్ఎన్ ల్యాబ్స్. అంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతున్నారండి. అలాగే జూపల్లి రామేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ 18,400 కోట్లు అండి, మై హోమ్ ఇండస్ట్రీస్ అంటారు తెలంగాణలో. కె సతీష్ రెడ్డి కుటుంబం డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 18,100 కోట్లు. మహిమ దాట్ల వారి ఫ్యామిలీ 13,600 కోట్లు, బయోలాజికల్గా ఫార్మాస్యూటికల్ సంబంధించి వీళ్ళు. సో వారితో పాటు మన సంపన్నుల నగరంగా హైదరాబాద్ పేరుందండి. కుబేర్ల జాబితాలో 17 మంది కొత్తగా హైదరాబాద్ నుంచి చేరడంతో దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో ఇది 3వ స్థానంలో చేరింది. ముంబైలో 386 మంది ఉంటే, ఢిల్లీలో 2,017 మంది ఉంటే, తర్వాత 104 మంది కుబేర్ల జాబితాలో హైదరాబాదు 3వ స్థానం నిలిచింది. తొలిసారిగా బెంగళూరులోని సంపన్నుల సంఖ్య 100ని మించింది. చెన్నైలో 82, కోల్కతాలో 69 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ 5వ స్థానం 109 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 9 మందితో 14వ స్థానం నిలిచింది. అలాగే మన దేశంలో సావిత్రి జిందాల్ గారు ఉమెన్స్ రిచెస్ట్ ఇన్ ఆసియా కాంటినెంట్లో నెంబర్ 1గా ఉన్నారండి. దీనికి ఈ విషయం మనకు ఎంతో గర్వించదగ్గ విషయము. పైన చెప్పిన భారతదేశంలో కుబేర్లందరూ దేశంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, కరోనా కానీ, భారీ వర్షాలు కానీ, తుఫాన్లు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ
తర్వాత సహాయాన్ని వీళ్ళు అందిస్తున్నారండి. సో వీళ్ళు ఒక పక్క వ్యాపారం చేస్తూ ఇంకో పక్క సేవను కొనసాగించడం కూడా ఎంతో గొప్ప విషయము. బహుశా ఇది కర్మభూమి కాబట్టి వీళ్ళ మనసులు కూడా ఆ విధంగా ఉన్నాయి. సో వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.